మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం పెద్దపల్లి ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చారు. జాతర రద్దీలో చిన్నపిల్లలు, వృద్ధులు తప్పిపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈసారి జియో ట్యాగ్ రిస్ట్ బ్యాండ్లను ప్రవేశపెట్టింది. పెద్దపల్లి బస్టాండ్ నుండి బయలుదేరే భక్తులకు అన్ని రకాల వసతులు కల్పిస్తూ సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఒకవేళ జాతరలో ఎవరైనా తప్పిపోతే ఈ బ్యాండ్లను స్కాన్ చేయడం ద్వారా వారి కుటుంబ సభ్యుల వివరాలు వెంటనే తెలుస్తాయి. పెద్దపల్లి నుంచి సుమారు 175 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఎస్ఐ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చైల్డ్ ట్రాకింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది తెలంగాణ పోలీస్ చొరవ తీసుకొని ప్రత్యేకంగా జాతరలో తప్పిపోయినటువంటి పిల్లలను ట్రాక్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించేందుకు ఒక ప్రత్యేక సిస్టమ్ను డెవలప్ చేసి దీన్ని తీసుకొచ్చారు. ఇది వచ్చేసి మనకు తెలంగాణలో మొత్తం 11 సెంటర్స్లో ఈ సెంటర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఈ 11 సెంటర్స్లో కూడా రిజిస్ట్రేషన్ చేసి మనం క్యూఆర్ ట్యాగ్ పిల్లలకి వేసి వదిలినట్లయితే ఇన్ కేసు పిల్లలు జాతరలో తప్పిపోయినా కానీ అక్కడ లోకల్ ఉన్నటువంటి మన పోలీసు కానీ సివిలియన్స్ కానీ వీళ్ళని ఐడెంటిఫై చేసి ఈజీగా ట్రాక్ చేసి వాళ్ళ పేరెంట్స్ కాల్ చేసి మనం ఇమ్మీడియట్గా వాళ్ళకి అప్పచెప్పొచ్చు. దీని నుంచి మనం అనేది ఆల్మోస్ట్ 25,000 ట్యాక్స్ వరకు మనం పిల్లలు రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. ఇందులో వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి మనకు పెద్దపల్లిలో కూడా మనం కొంచెం ఎస్టాబ్లిష్ చేసినాము. ఈ లోకల్ పోలీస్ వాళ్ళు, ఆర్టీసీ వాళ్ళు, అట్లాగే ప్రొడక్షన్ వాళ్ళ మన ఆర్టీసీ కోఆపరేషన్ తోటి మనం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఎస్ఐ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చైల్డ్ ట్రాక్